7 అధ్యాయము 3వ వచనం. 7 అధ్యాయము 3వ వచనం. నీ కంటిలో ఉన్న దూరము ఎంచక నలుసు చూచుట ఎలా? నీ కంటిలో దూలం ఉండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసు తీసివేసుకో. చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేసుకో, అప్పుడు నీకు సహోదరుని కంటిలో ఉన్న నలుసు గురించి చెప్పు. స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు ఎవరినో పోల్చనండి. ఇప్పుడు వీడియో పెట్టాను, నా ఎదురుంది. నన్నే నేను పోల్చుకున్నా. నేను ఒక చెడ్డ పని చేసి, ఒక అపవిత్రమైన పని చేసి, ఒక దుర్మార్గమైన పని చేసి, ఒక మూర్ఖమైన మాటలు ఒక వ్యక్తితో మాట్లాడి, నేను చేయవలసిన పనులను చేసి, చేయవలసిన కార్యక్రమాలన్నీ చేసేసి, అక్కడ వాడిని కొట్టేసి, తిట్టేసి, ఏదేదో అనేసి ఇక్కడికి వచ్చి తెల్లటి వస్త్రాలు వేసుకుని మీకు వాక్యం చూద్దా? మీకు నచ్చుతా? ఏమండి, నచ్చుతా? అదే 10 మందిలో నేను నిలబడ్డప్పుడు, వాడు అసభ్యకరమైన బూతులు మాట్లాడేటప్పుడు, లేదా మనకి కోపం వచ్చి కొట్టేస్తా, అయితే పాస్టర్ కావచ్చు, నువ్వు వెనక ముందు కూడా చూడను, నేను మహా కోపిష్ని అని చెప్పి ఒక దెబ్బ కొట్టాడు అనుకోండి. నేను ఒక దెబ్బ కొట్టించుకొని అక్కడ నిలబడి, ఇప్పుడు నేను ఏ అన్యాయం చేసామని కొట్టావు, నేను ఏ దురుసుగా మాట్లాడని కొట్టావు, నేను ఏ తప్పు మాట మాట్లాడని చెప్పి కొట్టావు, నేను ప్రశ్నించాను అనుకో, అప్పుడు మీ 10 మందికి నచ్చింది. అవునా? బూతు మాటలు మాట్లాడినా ఎదురు మాట్లాడలేదు, అసభ్యకరంగా దూషించినా ఈ అబ్బాయి దూషించలేదు, కోపం వచ్చి దెబ్బ కొట్టినా ఈ అబ్బాయి కొట్టలేదు. ఏది ఇంత సహనం, ఇంత ఓర్పోయింది అబ్బాయికి? ఓహో, దేవుని నమ్ముకున్నాడు. ఎవరు నమ్ముకున్నాడు? దేవుని నమ్ముకున్నాడు. దేవుని వాక్యం తెలుసు కదా, దేవుని సన్నిధి తెలుసు కదా, దేవుని వాక్యాన్ని వింటున్నాడు కదా, దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు కదా, దేవుని మందిరానికి వెళ్తున్నాడు కదా, ఇవన్నీ తెలుసు కదా. అందుకే సహించుకున్నాడు. ఏం చేశాడు? సహించుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే మొదట నువ్వు ప్రశ్నించేటప్పుడు, నీ అక్కనైనా, నీ చెల్లినైనా, నీ తమ్మునైనా, నీ అన్ననైనా, నీ తల్లినైనా, ఎవరైనా సరే ప్రశ్నించేటప్పుడు అక్కడ అంటున్నాడు మాట, నీ కంటిలో దూలం ఉండగా ఎదుటి వాని కంటిలో నలుసు తీసేసుకోమని చెప్పకూడదు. ఏం చెప్పాలి మనం? ఏం చెప్పాలి మనం? నలుసు తీసేసుకోవాలి అని అంటే, నీ వంకర బుద్ధి సరి చేసుకో, నీ చెడ్డ పనులు నువ్వు తీసేసుకో అనేటప్పుడు నీవు తాగకూడదు. ఏం చేయాలి? నీవు తాగకూడదు, నువ్వు సినిమా చుట్టూ తిరగకూడదు, వ్యభిచారుల కొంప చుట్టూరు తిరగకూడదు, చెడ్డ సహవాసం వల్ల బట్టి నువ్వు తిరగకూడదు, చెడ్డ మాటలు నీవు మాట్లాడకూడదు. వాటన్నిటిని నువ్వు తీసేసుకొని ఒక సహోదరుడికి ఎదురుపడ్డప్పుడు, అతని పరిస్థితి బాగలేనప్పుడు, ఇదిగో సహోదరా, అబ్బాయ్ నన్ను చూడు, చూసావా ఒకప్పుడు నేను ఎలా ఉందా, ఒకప్పుడు నేను ఎలా ఉందా నీకు తెలుసుగా, నీవు నేను కలిసి తిరిగాముగా, నీవు నేను కలిసి తాగాముగా, నీవు నేను కలిసి కొట్టుకున్నాగా, నీవు నేను కలిసి కూతులాడుకున్నాగా, నీవు నేను కలిసి సినిమాలకు వెళ్ళాగా, నీవు నేను కలిసి పోలంలోకి పనులు చేశాగా, అన్ని చేసావు కదా. ఇప్పుడు నేను ఎలా ఉండాలి, నువ్వు ఎలాగుండవు? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు నేను ఎలాగుండవు, నువ్వు ఎలాగుండవు, నా బ్రతికి ఎలాగుంది, నీ బ్రతికి ఎలా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నీ కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నీ కుటుంబంలో ఇలువ ఉందా, నీ భార్య దగ్గర ఇలువ ఉందా, నీ అమ్మ నాన్న దగ్గర ఇలువ ఉందా, నీ అన్నదమ్ముల దగ్గర ఇలువ ఉందా? ఇలువ ఉండదురా. ఎందుకంటే నేను అవన్నీ అనుభవించి వాటన్నిటిని కూడా తీసివేసుకొని నేను దేవుని మార్గానికి వచ్చాను. ఇప్పుడు నా కుటుంబంలో ఇలువ ఉంది, నాకు అన్నదమ్ముల్లో ఇలువ ఉంది, నా కులం వారి మధ్యలో ఇలువ ఉంది, సంఘంలో ఇలువ ఉంది, ఆత్మీయతలో ఇలువ ఉంది, దేవుని సేవకుల దగ్గర ఇలువ ఉంది, దేవుని బిడ్డల దగ్గర ఇలువ ఉంది. ఇది ఒకసారి నన్ను చూసి నేర్చుకో, నన్ను చూపించు అతనికి. ఒక్క నిమిషం అలా ఆగి వెంటనే ఆలోచిస్తాడు. నిజమే కదా, ఈడు నేను కలిసి ఒకప్పుడు తిట్టుకున్నాం కదా, కొట్టుకున్నాం కదా, చాలా దారుణమైన పరిస్థితి బ్రతికాం కదా. అయితే నేను ఇప్పుడు వాడు శుభ్రంగా మారుమనసు పొందుకున్నాడు, బైబిల్ చేత పట్టాడు, ప్రార్థనకి వెళ్తున్నాడు, మందిరానికి వెళ్తున్నాడు, దేవుని వాక్యం వింటున్నాడు. అసలు వాడి కుటుంబం ఇదివరకు ఎలాగుండేది, తినడానికి తిండి ఉండేది కాదు కదా. వాని పరిస్థితి కూడా ఒకప్పుడు నాలాగే ఉండేదే. ఇప్పుడు వాడు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు, వాడు పొలం పని చేసుకుంటున్నాడు, వాడు చదువుకుంటున్నాడు, వాడి బిడ్డలు చదివించుకుంటున్నాడు, వాడి కుటుంబ పరిస్థితులు బాగోగులు చక్కగా ఉన్నాయి. 3 పూట్ల ఆహారము తింటున్నాడు, మంచి వస్త్రము కట్టుకుంటున్నాడు. నేను వాళ్ళలాగా ఉండాలంటే ఏం చేయాలి? నిజమే కదా,
ఒక క్షణం తల కిందకి వేసుకొని ఆలోచించి, ఓకే నాకు ఈ పాపిష్టి జీవితము వద్దు. ఏమనుకుంటాడండి? ఏమనుకుంటాడు? నాకు ఈ పాపిష్ట జీవితము, ఈ పనికిమాల జీవితము వద్దు అని చెప్పి వాడి ఇంటికి వెళ్ళిపోయి వాడు మైండ్, వాడి మనసు, వాడి హృదయం మార్చుకుంటాడు. అప్పట్లో నుండి వాడికి మార్పు మొదలవుతుంది. మన భార్యకు ఆశ్చర్యమే, మన తల్లిదండ్రులకు ఆశ్చర్యమే, మన బిడ్డలకు ఆశ్చర్యమే. స్తోత్రము కలుగునుగాక. అయ్యో నా భర్త ఏంది ఇలా ఉన్నాడు, ఒకప్పుడు కోప్పడేవాడే, ఒకప్పుడు తాగేవాడే, ఒకప్పుడు బూతులు మాట్లాడేవాడే అని చెప్పి వాడి కుటుంబానికి కూడా ఆశ్చర్యం అవుతుంది. అదే వ్యక్తి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని మందిరానికి వెళ్తే చూడండి, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. చూసేవారందరికీ ఆశ్చర్యమే. అవునా కాదా? నీకు అర్థమవుతున్నాయా? చక్కగా మాట్లాడు. ఓకే. తల్లిదండ్రులు తరిమేసి